2 కాదు 1000కి 5 ప్యాంట్లు. అవసరమా? చెప్పాడంటే ఎంత దగ్గర మనం అతను ఫలంపా బాలేరా అక్కడ బాలే ఫ్రాడ్ నాయలా బాలేలే మొత్తం ఫేక్ ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేస్తున్నాడు. వానంత చెత్త నా కొడుకు సోషల్ మీడియాలో ఎవరు లేడు. అందరూ అన్ఫాలో కొట్టండి గైస్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళు ప్రమోషన్ పేరుతో జనాలని ఎలా మోసం చేస్తున్నారో మీకు తెలుసా? అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్నారు అప్ప సపోర్ట్ చేయండి రా. తొందర లేదు ఇప్పుడు స్టార్ట్ అంటాడు. స్టార్ట్ అన్న వాడు కెమెరా పట్టుకుని ఉంటాడు కదా, వాడు స్టార్ట్ అని చెప్తాడు. స్టార్ట్ అని చెప్పినావు నువ్వు వాడికి వచ్చిందేమే కాగులు ఎత్తుతుంటారు. జల్దీ సపోర్ట్ చేయండి డోళ్ళు అని ఇంత చెప్పాలి. అర్థమైనా? తొందరగా కాగలైనారో డోర్లు తీసుకున్నాడు సపోర్ట్ చేయండి. అందుకే లేండి సపోర్ట్ చేయాలంటే లేండి. లేదు ఇప్పుడు నువ్వేమంటావు అంటే వాడు ఇచ్చే దుడ్లకి ఎన్నిసార్లు కొట్టాలే డోలు. ఇప్పుడు డోలు ఇట్లా కొడుతుంటాం మనము, కొడుతుంటే మధ్యలో ఆపేసి నువ్వు ఆపేసి ఎన్నిసార్లు వాడు ఇచ్చే దుడ్లకి ఎన్నిసార్లు కొట్టాలి డోలు అనే అన్నాను చూడు. అంతే అని చెప్పాలి. వాడు ఇచ్చే దుడ్లకి ఎన్నిసార్లు కొట్టాల్సి డోరు ఇంతేనా? మన పండి అని చెప్తాను కదా. 1 2 3 వాడు వచ్చే దుడ్లకి అన్న డైలాగ్ మర్చిపోతే ఇంత చిన్న డైలాగ్ చెప్పు నీకు రాదా? నీకు అట్టే చెప్పా నా అతను చెప్తారా ఏంటి వదినా? వాడు అతను ఈతలు అంటున్నాను. వాడు కొత్తగా వచ్చాడు కెమెరామ్యాన్, దాన్ని కట్ చేస్తాడు. మీరు వేసుకో డోలు వేసుకో. కొంచెంలే వీడియో, ఒక 5 నిమిషాలు అంతే వీడియో అయిపోతుంది. ఇంకా లాస్ట్ డైలాగ్ నీదే. ఈ డైలాగ్ చెప్తుంటే అయిపోయా. ఇది డైలాగ్ ఏం లేదు. డోల్ కొడతాం 2 ఆపండి అని నిందేమే నువ్వేమన్నా. ఇది నా అతను ఫోన్ ఇప్పుడే ఫోన్ రావాలా? బట్ వానికి ఇచ్చినా ఫోను. హలో హలో, ఎవరు మీరు విలేజ్ విజయ్ స్టార్ యూట్యూబర్ కదా? నా చెప్పన్నా. మాది ఒక చిన్నది బట్టల షాప్ ఉంది బ్రో. బట్టలు దొరుకుతాయని ఒక వీడియో చేయాలి బ్రదర్. నాకు తప్పకుండా చేద్దామన్నా. యూట్యూబ్ లో తీసి పెట్టాలి, ఇక్కడ అన్నీ దొరుకుతాయని 10 మందికి తెలియాలి కదా. నాకు ఖచ్చితంగా తీద్దాం. మరి ఎప్పుడు వస్తారు బ్రదర్? కొంచెం తొందరగా చేసింటే సరిపోతుండే, మాకు కూడా గిరాకులు ఉన్నాయి, ఇప్పుడు సీజన్ ఉంది కదా. మీరు ఎప్పుడంటే అప్పుడు, రేపైనా ఓకే. అట్లనే మేము వీడియో తీయడానికి డబ్బులు తీసుకుంటాంనా. డబ్బులా? పలానా చోట బట్టలు దొరుకుతాయని చెప్పడానికి డబ్బులు ఎందుకు? కావాలంటే మధ్యాహ్నం మీ అందరికి బిర్యానీ తెప్పిస్తా, లేదంటే మీ టీం అందరికి పార్టీ తెప్పిస్తలే. ఏమంటావు మరి? సరే అన్న అట్లనే చేద్దాం. కానీ నాకు ఒక విషయం చెప్పనా. చెప్పండి బ్రో. ఇప్పుడు మీ బట్టల షాపు ప్రమోషన్ చేస్తాం, ఏం లేదన్నా 1,00,000 మంది వీడియోని చూస్తారు. అది తెలియదని కదా నీతో వీడియో చెప్పేది బ్రదర్ నేను. ఆ 1,00,000 మందిలో ఏం లేదన్నా ఒక 200 మంది అన్నా కానీ ఖచ్చితంగా మీ షాప్కి వస్తారు. అవును, ఖచ్చితంగా వస్తారు. అలాగే మన ఊరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఒక షాప్ ఉంది అని. వీడియో చూసిన వాళ్ళు ఈ రోజే కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మన వీడియోలో చూసిన షాప్ ఇదే కదా అని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అందుకే మేము చేయమని చెప్తున్నా బ్రో. మీరు సూపర్ అన్న. ఇప్పుడు మీ షాప్ కి అందాజుగా ఒక 50 నుంచి 70 మంది వస్తుంటారు అనుకోండి. వస్తారు. ఇప్పుడు మేము వీడియో చేసిన తర్వాత ఆ వీడియో చూసి ఒక 100-150 మంది వచ్చిరు అనుకోండి, అప్పుడు మీకే లాభం. ఖచ్చితంగా బిజినెస్ పెరుగుతుంది, లాభం కూడా వస్తుంది కదా బ్రో. మరి మాకేంటి లాభం? అర్థం కాలేదు బ్రదర్ నాకు. మీరు బిర్యానీ ఇప్పిస్తా, డిన్నర్ చేపిస్తా అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తా మీరు వినండి. ఈ లొకేషన్ అయితే బాగుంటది, ఈ చోట అయితే పర్ఫెక్ట్ గా ఉంటది అని 7-8 తిరుగుతాం. నా బండి వేసుకొని పోతాను, అలాగే మా ఫ్రెండ్స్ కూడా బైక్ వేసుకొని వస్తారు. వాళ్ళందరికీ పెట్రోల్ నేనే పోయాలా, నా బండికి పెట్రోల్ నేనే పోయాలా. షూట్కి పోయిన కాడ ఒకడేమో బిర్యానీ తిందామా అంటాడు, ఒకడు చేపల ఫ్రై తిందామా అంటాడు, ఒకడు చికెన్ ఫ్రై తిందామా అంటాడు. ఏదో ఒకటి తింటాం. ఆ తినిన డబ్బులు ఖర్చు నేనే భరించాలి. వీడియో తీయడానికి కెమెరా స్టాండ్, రిఫ్లెక్టర్, మైకులు, ఒక మంచి ఫోను, దీనికంతా ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మీరు ఒక నెలకి 1.5 జీబీతో రీఛార్జ్ చేసుకున్నట్టు మా ఫోన్లకి సరిపోవు. ఎందుకంటే మేము వీడియోలు అప్లోడ్ చేసేవి ఉంటాయి, వీడియోలు డౌన్లోడ్ చేసుకునేది ఉంటది. కాబట్టి మాకు 2 జీబీనో 3 జీబీనో కావాలా డైలీ. అంటే మేము మీరు రీఛార్జ్ చేసుకునే డబ్బుల కంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేసి మరి రీఛార్జ్ చేసుకోవాలా. కొన్నిసార్లు వీడియోలు కూడా అప్లోడ్ కావు. ఎందుకో తెలుసా? నెట్ అయిపోతుంది. సపరేట్ మళ్ళీ 20-50 వేసుకొని డేటా వేసుకోవాలి, అప్పుడు అప్లోడ్ అవుతాయి. మరి మాకి డబ్బులు ఎవడిస్తాడు? మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి నెలకింత అమౌంట్ వస్తుంది కదా బ్రదర్. ఏమైంది బ్రదర్ అంతగా నవ్వుతున్నావు? అన్నా నేను చెప్తాను, నాకే కాదు ఇలా ఎవరెవరు యూట్యూబర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తారు, వాళ్ళకి ఎవరికి ₹1 కూడా రాదు. వాళ్ళు 1 మిలియన్ పోని, 10 మిలియన్లు కూడా పోని, 100 మిలియన్లు, కోట్లు వ్యూస్ కూడా పోని, ₹1 ఇన్స్టాగ్రామ్ ఇయ్యదు. అయితే మరి మీకు తినడానికి తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి అంటే మీ నుంచే. మేము ఏమన్నా షాపులు ఉంటాయి కదా, వాటిలో ప్రమోషన్ వీడియోలు చేస్తాం. వాళ్ళు మాకు 5,000-10,000 ఇస్తారు. వచ్చిన 5,000-10,000 నెలంతా వాడతాం.
వాయబ్బా వీడియోలు తీసుకొని ఇంత కథ ఉంటుందే బాగానే కష్టపడతారబ్బా మీరైతే. అబ్బా ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, అంతే చాలు. మరి ఇప్పుడు ఏమంటావు బ్రదర్? అన్నా లాస్ట్ అండ్ ఫైనల్ 5,000 కంటే ₹1 తక్కువ ఇచ్చినా నేను చేయను. మీకు గిట్టుతుంది ఓకే, ఈ వీడియో చేసిన తర్వాత కస్టమర్స్ వస్తారు అని మీకు నమ్మకం ఉంటేనే ప్రమోషన్ చేద్దాం, లేదంటే వద్దు. కస్టమర్స్ ఖచ్చితంగా వస్తారు, కానీ మేము చెప్పేది ఏమంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒకసారి మీరు ఆలోచించి మీకు ఓకే చేపిస్తాము అని మీకు అనిపిస్తేనే చెప్పండి, చేద్దాం. సరేలేబ్బా ఇస్తా. మరి రేపు చేస్తారా మరి వీడియో? అయితే రేపు వస్తాం, ఖచ్చితంగా చేద్దాం. హలో బ్రదర్, ఒక్క నిమిషం. నా చెప్పండి. ఇక్కడ షాప్ ఉంది, దాంట్లో బట్టలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి అంటే ఎవరు చూరు, స్కిప్ చేస్తారు. అందుకే 10 సెకండ్లు కామెడీ వీడియో చేసి దాని తర్వాత మనం ప్రమోషన్ వచ్చేటట్టు చేయండి. సరేనా, నేను ఆలోచించి ఒక 2-3 స్క్రిప్ట్లు మీకు చెప్తాను, కామెడీ స్క్రిప్ట్. మీకు ఏది నచ్చిందంటే అది చేద్దాం. అది ముందు 10 సెకండ్లు పెట్టేసి స్క్రిప్ట్, తర్వాత షాప్ ప్రమోషన్ అట్లనే వెనకనే వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే బ్రదర్, మంచిగా ఆలోచించు. వైరల్ వైరల్ చూడు మన షాప్. అన్న నేను మంచిగా ఆలోచించి సాయంత్రం మీకు స్క్రిప్ట్ చెప్తా, ఇప్పుడు షూట్ లో ఉన్నాం. ఓకే ఓకే బ్రదర్, ఓకే బాయ్. మళ్ళీ ఉంటా, జాగ్రత్తగా క్రియేట్ చేసుకో కంటెంట్. ప్యాక్ చేయి అన్న. థ్యాంక్స్ అన్న, ఇంత పెద్ద డోల్ కొట్టిందని వీడియో చేసిన దానికి. పోయేస్తాను, ఇక్కడ ఉండదు డోల్ కూడా అన్న. కిడే తీసుకున్నాం బాసుడే ఇట్టుంటే అవసరం వరకే యాడికి నడిచిన ఇట్లే బండి ఎగరాలి కదా. బండి ఆడ రీఛార్జ్ కి డబ్బులు లేవురా అంటే మళ్ళీ బండికి పెట్రోల్ కి ఎవడు పోసాడు. పెట్రోల్ చూసావా, 1 లీటర్ ₹120 చేసాడు. ఇంకేమి పోతే 5,000 కొట్టి కదా, నాకు 500 అనేసి కొంచెం పని అదే ఇస్తాలేసి ఈకుంటే నువ్వు రేపు వెళ్ళి వీడియో దీనికన్నా వచ్చావా? బూదిందిరారా మూలకే కూర్చుంటావు, ఎప్పుడు చూసిన ఫోన్ ఎత్తుకుంటా. ఒక పని చేయడు పాడు చేయడు, ఈడియోలు ఈడవల్ల అని కూడా తిరుగుతాం ముడగసలోడు. అంటే ఇది వీడియో చేసేది పని కాదా? పని చేసేది ఒకటేనే పనే. మీకేం తెలుసు ఇప్పుడు మొబ్బలలో ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ రాసుకున్నా అవి ఎట్ట చేయాలా, ఏం చేయాలా అనేది. ఫోను చూసి చూసి ముందరనే పోతాను పొద్దుగాల కళ్ళు బెల్లం తిందు. అమ్మా నన్ను ఎడిటింగ్ చేస్తున్నాను, మా నువ్వు తిను. మళ్ళీ లౌడర్ ఫోన్ స్టక్ అయితే మంటలు. ల్యాప్టాప్ కొనుక్కున్నా, ఈ ఫోన్తో నేగలాంరా. హలో తమ్ముడు, అది ఎడిటింగ్ అయిపోయిందా వీడియో? నా మీది ఎడిటింగ్ చేస్తున్నా, మీ వీడియోని ఎడిటింగ్ చేస్తున్నా. అయిపోయి కొంచెం పంపించమ్మా మరి చూద్దాం. ఎక్స్పోర్ట్ చేసి మొత్తం వీడియో డౌన్లోడ్ చేసుకుని మీకు పంపిస్తాను వాట్సాప్ లో. హలో అన్న, మీకు వీడియో పంపించిన, ఒకసారి చూసుకొని దాంట్లో ఏమన్నా కరెక్షన్ చేయాలా, ఏమైనా తప్పు ఉందో చెప్తే నేను మళ్ళీ ఎడిట్ చేస్తా. మీరు సరిపోయింది ఓకే అంటే మీరు ఫోన్ పే చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తా. ఇక్కడ జత బట్టలు కేవలం 500 మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్నవి 6 షర్ట్లు కేవలం ₹1000 మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్న ఫార్మల్ ప్యాంట్లు 1 కాదు 2 కాదు 1000కి 5 ప్యాంట్లు. చెప్పన్నా ఏమైందా, వీడియో బాగుందా? కామెడీ కొంచెం ఎక్కువైంది చూడు, ఒక 5 సెకండ్స్ స్కిప్ చేసి పంపించి చూస్తాను మళ్ళీ ఒకసారి. అన్న నేను మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసి మీకు పంపిస్తాను, ఒకసారి చూసి చెప్పన్నా. అన్న ఎడిట్ చేసి పంపించిన చూడ, ఒకసారి మీరు చెప్తే నేను అప్లోడ్ చేస్తాను. చూస్తున్నా, వీడియో బాగా వచ్చింది బ్రో. అది ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? మళ్ళీ సండే కాబట్టి మంచి వ్యూస్ వస్తుంది, రేపు అప్లోడ్ చేస్తా అన్న. మీరు నాకు ఫోన్ పే చేసినారంటే ఇప్పుడు నేను రేపు టైం చూసి అప్లోడ్ చేస్తా అన్న. మీరు ఇప్పుడు హాఫ్ పేమెంట్ చేసేయండి, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత హాఫ్ పేమెంట్ చేద్దరు. హలో బ్రదర్, నీకు ఫోన్ పే చేస్తాను చూడు అమౌంట్. అన్న చూస్తున్నా, చూసుకో ఒకసారి. వీడియో మాత్రం సూపర్ ఉంది బ్రో. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకోసారి కూడా చేద్దాం. థ్యాంక్ యూ బ్రో. ఇంకే మళ్ళీ అన్న బాయ్ అన్న, బాయ్. ఏం కావాలన్నా? మన హోటల్లో స్పెషల్ ఏముంది అన్న ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఒకటి ఉంది. స్పెషల్ ఆఫరా? ఏందది? ₹30 పెట్టి చట్నీ కొంటే 4 ఇడ్లీ ఫ్రీ. ₹40 పెట్టి ఆలు కుర్మా చట్నీ కొంటే మసాలా దోశ ఫ్రీ. అంటే నేను ఇప్పుడు ₹10 పెట్టి కప్పు కొంటే అందులో ఉండే టీ ఫ్రీ అంటావు? అయ్యి బాబోయ్ భలే చెప్పారండి. టీ కప్పు నేనే తెచ్చుకున్నా, మరి టీ ఫ్రీగా పోయి.
స్పెషల్ ఆఫర్స్ అంటే ఇవి కాదండి ఇప్పుడు నేను చెప్పబోయేవి. ఇక్కడ జత బట్టలు కేవలం 500 మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్నవి 6 షర్ట్లు కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్న ఫార్మల్ ప్యాంట్లు 1 కాదు 2 కాదు 1000కి 5 ప్యాంట్లు. ఇక్కడ ఈ షాప్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని విధమైన బట్టలు దొరుకుతాయి. వెంటనే వచ్చేయండి, ఇంకెందుకు లేటు. మరి మిగతా వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నవి 6 షర్ట్లు కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్న 1000 రూపాయలకి 5 ప్యాంట్లు 6 అంగీలా. లే చూడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనకు దగ్గరనే కదా రేపు పంప. అంత దూరం అవసరమా? విజయ్ స్టార్ చెప్పాడంటే ఎంత దూరం మనం అతను పదంపా. అంత రేట్ అంటే కాదు. అరే విజయ్ ఏం రా ఇంత దూరం వచ్చినారు, మీ సైడ్ బట్టలు దొరకవా? ఏం లేదురా అంగట్లా మంచి ఆఫర్లు ఉన్నావు అందుకే వచ్చినాము. అంటే వీడియో చూసేస్తేనే 7 చూస్తే రేట్లు కుదురుతారు. రేట్లు ఏం మాట్లాడతావు? 1000 రూపాయలకి 5 ప్యాంట్లు 6 అంగీలు అంతే కదా. లేవనా బట్టలు అయిపోయినాయి స్టాక్ మొత్తం. నేను వచ్చి మొత్తం కొనుక్కోపోయినారు. XL XL ఉన్నాయి, కావాలంటే ఇమంటే ఇస్తా. మీ ఇష్టం తీసుకుంటే లేదు. పొలం పాండ్రా, వీడియోలో రేట్ చెప్తాడు, వీడియో వచ్చిన తర్వాత రేట్ చెప్తాడు. పంపండి. ఇంత దూరం వచ్చాంసి అదనోడు తీసుకొని పోదాం పా. ఇప్పుడు అన్నా ఒక 200 తగ్గి అన్నా. మీరు అడిగే రేటు నాకే రా తమ్ముడు. మీరు ఏదో అంత దూరం వచ్చామో అంటున్నారు కాబట్టి మీకు 100 రూపాయలు తగ్గించిస్తా. మీ ఇష్టం తీసుకెళ్ళండి. నీకొద్దు నాకొద్దు ఊకెందుకు. లే స్టార్ గాని వీడియో ఓపెన్ చేయండి. మీకు నచ్చిన కామెంట్లు పెట్టండి, బ్యాడ్ కామెంట్లు స్టార్ట్ చేయలే. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి బట్టల షాప్ కి ఎవరు కొనడానికి రాకండి. ఎందుకంటే వీడియోలో ఒక రేట్ ఉంది, ఆయన అమ్మే రేటు ఓలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు విజయ్ సార్ గారి ప్రమోషన్స్ నమ్మి ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే మొత్తం ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. వాడు ఒక చెత్త నా కొడుకు. మొత్తం ఫేక్ ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ అటువన్నీ చేస్తున్నాడు. వానంత చెత్త నా కొడుకు సోషల్ మీడియాలో ఎవరు లేడు. ప్లీజ్ మీకు చెప్పేది ఏమిటంటే వాని ఐడిని ఎంత తొందరగా అన్ఫాలో చేస్తారో అంత మంచిది. ఇంకొకటి ఏమిటంటే మొత్తం బ్యాడ్ కామ్తో నింపేయండి. తర్వాత ఏమని జరగండి, వాన్ చేసిన ఫేక్ ప్రమోషన్ అన్ని నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఇది ఒకటే నేను మీకు చెప్పదలుచుకోలేదు. గాయ్స్ మేము విజయ్ స్టార్ నమ్మి ఇంత దూరం వచ్చి మోసపోయినాం. అందరు అన్ఫాలో కొట్టండి గైస్. అరే చిన్న బాలేరా అక్కడ బాలే ఫ్రాడ్ నాయలా బాలేలే సైడ్ బోలే ఫ్రాడ్ నాయలా. సైడ్ బోలే ఫ్రాడ్ నాయలా. ఎందుకు ఈ మధ్య అందరూ నా అకౌంట్ని అన్ఫాలో చేస్తున్నారు? పిచ్చి పిచ్చి కమెంట్లు పెడుతున్నారు. నేనేం తప్పు చేశాను? అందరూ ఫ్రాడ్ నాయాలంటే 1000 రూపాయలకి 2 ప్యాంట్లు ఇచ్చేదే కష్టము, అలాంటివి మీరు 5 ప్యాంట్లు ఎట్లా ఇస్తారనా? కాదు బ్రో, వాళ్ళు హోల్సేల్ తెచ్చుకుంటారు, వాళ్ళకి అంత రేట్ పడుతుంది. మా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి మాకు తక్కువగా వస్తుంది. అందుకే మేము ఇంత ఆఫర్ ఇచ్చినాం అంతే. ఏం లేదన్నా, అదే మళ్ళా ఇప్పుడు మా దగ్గర ఒక రేట్ చెప్పి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక రేట్ చెప్తే బాగుండదు కదా. అలా ఏం లేదు, మేము మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకుంటాం కాబట్టి మాకు వాళ్ళకి కమిట్ ఉంటుంది. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, మేము ఏ ఆఫర్ చెప్పామో అదే రేట్ వాళ్ళకి ఇస్తాం. సరే అయితే బాయ్ నా, మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో మొత్తం ఎడిట్ చేసి వాట్సాప్ లో పంపిస్తా, పేమెంట్ చేసేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ కలుద్దాం. పంపేయండి బ్రో. ఓకేనా? ఓకే బాయ్ బ్రో. అన్న వాళ్ళు చెప్పినట్టే 1000 రూపాయలకి 5 ప్యాంట్లు అంటే మనకి లాసే కదా. ఫస్ట్ కస్టమర్స్ రానురా, తర్వాత చూద్దాం. XL ఉంది XL అని చెప్దాం, లేదంటే స్టాక్ అయిపోయిందో చెప్దాం. దాని నుంచి ఏం తీసుకుంటున్నాం. ఓకేనా? మీరందరూ వీడియో చూశారు కదా, మీ అభిప్రాయం ఏంటో వెంటనే కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే క్రియేటర్స్ వాళ్ళ దగ్గర షాప్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే వీడియోలో షూట్ చేస్తారు అండ్ దాన్ని పోస్ట్ చేస్తారు. అంతే వాళ్ళకి తెలుసు. అంటే మేము ఇది చేస్తామని చెప్తారు వాళ్ళు. మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా, మీరు చెప్పేది జెన్యూనా కాదా అని అన్ని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే క్రియేటర్స్ దగ్గర అన్నీ నిజమనే చెప్తారు, జెన్యూన్ అనే చెప్తారు. తర్వాత క్రియేటర్స్ ప్రమోట్ చేసిన తర్వాత మనం షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రియాలిటీ దగ్గర ఇలా కొన్ని జరుగుతుంటాయి. అన్ని షాప్ వాళ్ళు ఇలాగే ఉండరు, అందరు క్రియేటర్స్ ఇలాగే ఉండరు. నేను చెప్పబోయేది ఏంటంటే మీకు ఎప్పుడైతే మేము ప్రమోషన్ చేసిన తర్వాత నేను ఒక్కనే కాదు, ఎవరైతే ప్రమోషన్ చేస్తారో మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫేమస్ క్రియేటర్స్ ఉన్నారో, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు, 1 లక్ష మంది 2 లక్షల మంది 50,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరూ ప్రమోషన్లు చేస్తారు. ఎవరెవరైతే ప్రమోషన్లు చేస్తారో అందరు ప్రమోషన్లు మీరు చూసే ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు లాస్ట్లో. మీరు మిగతా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి అని చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పినా షాప్ గురించి చెప్పినా మీరు వెంటనే షాప్కి వెళ్ళకుండా ఆ ఏదైతే నెంబర్ అయితే ఇస్తారో మీకు ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి అన్నా మీరు ఈ ధరలో చెప్పినారు, ఈ ధరలో అక్కడ షర్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఉందా, ఈ ధరలో లభిస్తుందా, లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయా, మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా, మేము ఇప్పుడు షాప్ ఓపెన్ ఉంటుందా ఉండదా, మేము ఇప్పుడు రావచ్చా అని అన్ని వివరాలు కనుక్కున్న తర్వాతనే షాపుకి వెళ్ళండి. లేదంటే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఏది తెలుసుకోకుండా డైరెక్ట్గా చెప్పినారు అని చెప్పేసి ఇన్స్టా క్రియేటర్స్ మీద నమ్మకం పెట్టి మీరు అక్కడికి పోతే
రీల్లో ఒకటి రియాలిటీలో ఒకటి అయితే మీరు అప్పుడు రీల్ చేసిన వాళ్ళని తిట్టుకుంటారు, చేపించిన వాళ్ళని కాదు చేసిన వాడిని తిట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు మేమేం చేస్తామంటే చేసేటప్పుడు అడుగుతాం, అన్నా ఇది ఖచ్చితంగా మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా అని. వాళ్ళు మా దగ్గర ఇస్తామనే చెప్తారు. కానీ మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేసి పోస్ట్ చేసిన తర్వాత మా పనిలో మేము ఉంటాం. మీరు షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వల్ల నిజంగానే స్టాక్ కూడా అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ స్టాక్ అయిపోయిందని చెప్తారు, సంథింగ్ చెప్తారు. అప్పుడు మీరు మా దగ్గరికి మా వీడియోస్కి వచ్చి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, వీడియో ఫ్రాడ్ కాడని చెప్పడం, అందరూ అన్ఫాలో చేయండి అని చెప్పడం, మీరు కూడా అన్ఫాలో చేసుకోవడం, నేనేదో మీకు నష్టం చేసినట్టు, నేనే మోసం చేసినట్టు మీరు ఫీల్ కావడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. ఇలా కొన్ని జరుగుతుంటాయి, ఇలా కొన్ని జరుగుతుంటాయి. అందరూ ఒకేలాగా ఉండరు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా. అలాగే మీకు ఏమైనా సంథింగ్ అనిపిస్తే కూడా అదంతా కామెంట్ చేయండి, నేను చదువుతా ఒకసారి. మళ్ళీ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయ్స్, లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు. అలాగే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్.